ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారిక ప్రత్యేకమైన ఉద్దేశములు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జి ఫాతిమా రాణి, ఎం సియోనాలను దీవించమని, గడిచిన కాలమంతా కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా, రాబోయే కాలమంతా దేవుని సంరక్షణలో ఉంచి మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని, మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలి అని సమర్పించేవారు గోపు అర్లారెడ్డి, ఫాతిమా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. జి ఫాతిమా రాణి, ఎం సియోనా, మీకు డివైన్ వాయిస్ ఐసి ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు మేము హేరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. నా ప్రాణమా ప్రభువును స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా ఆయన పవిత్ర నామమును సన్నుతింపుడు. నా ప్రాణమా ప్రభువును స్తుతింపుము, ఆయన ఉపకారములను వేణిని మరువకము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుమనే ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, మీరు చేసే ప్రతి పనిలోనూ, తలంచే ప్రతి తలంపులో నూరంతల ప్రతిఫలాన్ని దయచేయమని ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. రండి, విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నువ్వు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. రండి, ఆ గొప్ప దేవునికి మన జీవితంలో చేసిన మేలులకై కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఆమేన్. పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇప్పటి వరకు మనందరినీ అనేక ఆపదల నుండి, ప్రమాదాల నుండి, సమస్యల నుండి కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఏ అర్హత లేనటువంటి మనలను,
ఈ స్థాయిలో చేర్చిన దేవునికి వందనాలు కలుగును గాక. వందనాలు యేసయ్యా. ఏ యోగ్యత లేనటువంటి మనందరినీ ఈ రోజు ఈ స్థాయిలో చేర్చినందుకు అందరూ కూడా కృతజ్ఞత భావముతో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. స్తోత్రం. అనేక సమస్యల నుండి, బాధల నుండి, వ్యాధుల నుండి, అనారోగ్య సమస్యల నుండి ప్రాణభిక్ష పెట్టి మనందరినీ కూడా దీవించిన ఆ గొప్ప దేవుని పూర్ణ హృదయముతో ఆరాధించి మహిమపరుచుకుందాం. స్తోత్రమయ్యా. ఏ పాటి వాడనైన నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఈ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనైన నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఈ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు. అవును ప్రభువా. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం దేవా. వందనం యేసయ్యా, స్తోత్రమయ్యా. వందనం యేసయ్యా, స్తోత్రం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, యేసు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనులమైన మమ్ము బలపరిచిన దేవా నీకు స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రం. అనేక బంధకాల్లో ఉండి నన్ను కాపాడిన దేవా నీకు స్తోత్రం, స్తోత్రమయ్యా. స్తోత్రం ఏ దేవా. యోగ్యత లేనటువంటి మమ్ము మీ మహా ఐశ్వర్యముతో నింపిన దేవా మీకు స్తోత్రమయ్యా అని స్తోత్రం దేవా. ఆ గొప్ప దేవుని ఆరాధిస్తూ మహిమపరుచుకుందా. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యముతో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరిచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యముతో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము ఆమేన్. నీవెంతగానో బలపరిచావు, స్తోత్రము దేవా. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, స్తోత్రమయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, ఆమేన్. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చప్పట్లు కొడుతూ వందనం యేసయ్యా, స్తోత్రమయ్యా. వందనం యేసయ్యా, ఆమేన్. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, యేసయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు
నువ్వు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, ఆమేన్. నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చప్పట్లు కొడుతూ వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ప్రభా, మీరు చేసిన మేలులకై స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి మేలుకై స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి మేలుకై, కాపాడిన విధానానికై ప్రభా, అంచెలంచెలుగా లేవనెత్తిన విధానానికై మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు. ఈ బిడ్డల జీవితంలో మీరు చేసిన మేలును బట్టి స్తోత్రాలు ప్రభా. ఈ బిడ్డల కుటుంబాలలో మీరు చేసిన మేలులకై ప్రభా, వారిలో ఉన్న రోగాలు తొలగించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. పూర్ణ హృదయంతో ఆ గొప్ప దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకి రేపి ఆరాధిద్దామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమ కలిగిన దేవా, కృపామయుడైన తండ్రి, జాలి కలిగిన దేవా, ప్రేమమూర్తివైన తండ్రి, పరమ వైద్యుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా, మీకు స్తోత్రమయ్యా. మేము స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాం, మహిమపరుస్తున్నాం ప్రభా. మేము చేసిన పాపాలను బట్టి గాక మీ మంచి తనముతో మమ్మ దీవించండి యేసయ్యా. హల్లెలూయా, 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 నీవు చేసిన మేళ్లకు, నువ్వు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నువ్వు చూపిన కృపలకు. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా ప్రభువును ఆరాధింపుము. ఆయన చేసిన మేలులను దేనిని మరువకుము అని కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కృతజ్ఞతా భావముతో ఈరోజు ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాం. దేవుడు మన జీవితంలో అంచెలంచెలుగా చేసిన ప్రతి మేలుకై కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. దేవునికి కృతజ్ఞతలు తెలియచేసే వాళ్ళంటే ఎంతో ఇష్టపడుతూ ఉంటాడు. ఈరోజు అదే కృతజ్ఞతా భావముతో ప్రభువును మహిమపరుచుకుందాం. ఏ యోగ్యత లేనటువంటి మనలను ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచిన దేవుడు, ఏ అర్హత లేనటువంటి మనలను ఈరోజు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచినటువంటి ప్రభు, ఎన్నో బాధలు, నిందలు, అవమానాలు, రకరకాల అప్పుల సమస్యలో కూరికిపోయినటువంటి మనలను తన ఉన్నతమైన శక్తితో ఆదరించిన దేవునికి కృతజ్ఞతలు. ప్రాణాపాయ పరిస్థితుల నుండి కాపాడిన దేవునికి స్తోత్రాలు. భయంకరమైన వ్యాధుల్లో నుండి రక్షించిన దేవునికి స్తోత్రాలు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే
కేవలం ఆయన కృప మాత్రమే. ప్రియ సహోదరులారా, కృతజ్ఞతా భావముతో ప్రభువును ఆరాధించండి. ఆ దేవుడు నీ జీవితంలో చేసిన మేలులు ఏమేమి ఉన్నాయో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో బిడ్డా. ఆయనకు వందనాలు సమర్పించు, స్తోత్రం దేవా. స్తుతులు సమర్పించు. స్తుతుల సింహాసనముపై ఆసీనుడై ఉన్నటువంటి ప్రభు మనందరిని దీవించడానికి ఇష్టపడుతున్నాడు. స్తోత్రమయ్యా. మనందరిని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. స్తోత్రం. పాత స్థితిని వదిలి నూతన స్థితిలో ఉంచాలని ఆశపడుతున్నాడు. పాత జీవితాన్ని వదిలి నూతన జీవితంలో ప్రవేశింప చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆమేన్. పాత బాధలు, వ్యాధులు, సమస్యలు, ఇబ్బందులన్నిటిని కూడా తొలగించి నూతన కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని యొక్క వాగ్దానం, నేను నీ జీవితంలో నూతన కార్యాలు చేయ తలపెట్టి తిని అవి తక్షణమే చేస్తానని ప్రభు చెప్తున్నాడు. అవి వెంటనే చేస్తానని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆమేన్. ప్రియ సహోదరులారా, కృతజ్ఞతా భావముతో ప్రభువును స్తుతిద్దాం. దేవుడు దయచేసినటువంటి ఉద్యోగానికై, దేవుడు దయచేసినటువంటి సంతానానికై, దేవుడు దయచేసినటువంటి సిరి సంపదలకై, దేవుడు దయచేసినటువంటి ప్రతిష్టకై, దేవుడు దయచేసిన ప్రతి దానికై ఈరోజు ప్రభువును మనసారా ఆరాధించి మహిమపరుచుకుంటూ కృతజ్ఞతలు తెలియచేద్దాం. అందరూ కూడా మోకరించండి ప్రియ సహోదరులారా. పూర్ణ హృదయముతో దేవుని స్తుతించు, కృతజ్ఞతలు తెలియచేయి. ఉదయం లేవగానే మన నోటిలో నుంచి వచ్చే పాట కృతజ్ఞత పాట. స్తోత్రం. ఉదయం లేవగానే మన నోటిలో నుంచి రావలసిన మాట కృతజ్ఞత ప్రార్థన. స్తోత్రం దేవా. కృతజ్ఞత కలిగిన వారిని దేవుడు ఎల్లప్పుడూ కూడా దీవిస్తూ ఉంటాడు. ఆమేన్. అలాంటి యోగ్యతను దయచేయమని ఆ గొప్ప దేవుని ముందు మోకరించి అడుగుదా. పరిశుద్ధుడు మహోన్నతమైన దేవా, మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. ఏ యోగ్యత లేనటువంటి నన్ను, ఏ అర్హత లేనటువంటి నన్ను అంచెలంచెలుగా లేవనెత్తి ఈ రోజు ఈ స్థితిలో ఉంచినందుకు స్తోత్రాలు ప్రభు. స్తోత్రమయ్యా. ఎన్నో ప్రమాదాల నుండి, ఇబ్బందుల నుండి కాచి కాపాడి నన్ను సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రం ప్రభు. స్తోత్రం. నా బలహీనతలన్నీ కూడా మబ్బు వలె తొలగించి మీ ఉన్నతమైనటువంటి శక్తితో, ఆత్మతో నింపి నన్ను బలపరిచినందుకు స్తోత్రం ప్రభు. స్తోత్రమయ్యా. నీ బిడ్డగా నిన్ను ఆరాధించే యోగ్యతను దయచేసినందుకు స్తోత్రం ప్రభు. స్తోత్రమయ్యా. నిండు హృదయముతో, సంతోషముతో మేము ఆరాధిస్తున్నాను ప్రభా. ఆనేసయ్యా. నాలో నిర్మల హృదయాన్ని దయచేయమని, ఆమేన్. శాంతి సమాధానంతో కూడిన హృదయాన్ని దయచేయమని, ఆమేన్. కృతజ్ఞతా భావంతో కూడిన హృదయాన్ని దయచేయమని, ఆమేన్. చేసిన మేలులను మర్చిపోయే విధముగా కాకుండా ఎల్లప్పుడూ కూడా గుర్తించుకుని మేము స్తుతించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడు అనే దేవా, మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. దీవించు ప్రతి దేవా. కుటుంబాన్ని దీవించండి ప్రభా. దీవించండి వారి యేసయ్యా. ఉద్దేశాలన్నీ నెరవేర్చండి ప్రభా. నెరవేర్చండి ఈ ఇక్కడ దేవా. ఉన్నటువంటి బిడ్డల్లో ఏ బాధలు, ఏ సమస్యలు, ఏ ఇబ్బందులు ఉన్నాయో యేసు నామములో అవి తొలగిపోవునుగా. ఆమేన్. యేసు నామములో మంచి రోజులు ఈ బిడ్డలకు వచ్చునుగా. ఆమేన్. మీ కుడి చేతిని తల మీద పెట్టండి. ఎక్కడెక్కడ నొప్పి ఉందో, సమస్య ఉందో, ఇన్ఫెక్షన్ ఉందో అక్కడ పెట్టి ప్రభువు సమర్పించండి. నడునెత్తిన చరికాళ్ళ వరకున్న ప్రతి సమస్యను ప్రభువుకు సమర్పించండి. యేసు నామములో ఈ సమస్యలన్నీ తొలగిపోవునుగాక. ఆమేన్. ఈ వ్యాధులన్నీ తొలగిపోవునుగాక. ఆమేన్. యేసు రక్తములో కడగబడునుగాక. ఆమేన్. యేసు ఉన్నతమైన నామములో దీవించబడునుగాక. ఆమేన్. స్తోత్ర ప్రభా. అడగండి ఇంకేమి ఉద్దేశాలు నెరవేరాలని. బిడ్డల విషయంలో బాధపడుతున్నావా? చదువు విషయంలో బాధపడుతున్నావా? వివాహ విషయంలో బాధపడుతున్నావా? బిడ్డలు విదేశాలకు వెళ్ళాలని ఆశపడుతున్నావా? విదేశాల్లో ఉన్న బిడ్డలు ఏమైపోతారని బాధపడుతున్నావా? అన్ని ప్రభువు సమర్పించు బిడ్డ. ఆ గొప్ప దేవుడు నిన్నే చూస్తున్నాడు. నీ ప్రార్థన ఆలకించడానికి ఇష్టపడుతున్నాడు. నీ హృదయంలో ఉన్న భారమంతా తొలగించడానికి ఇష్టపడుతున్నాడు. స్తోత్రమయ్యా. భార్యాభర్తల మధ్య గొడవలతో మానసికంగా నీలో నీవే సతమతమైపోతున్నావా బిడ్డ? ఓదార్చే ప్రభు వైపు చూడు. ప్రతిరోజు గొడవలు, ఇబ్బందులు, కోట్లాటలు, కోర్టు సమస్యలతో సతమతమైపోతున్నావా? స్తోత్రం. ఇవి నాకు వద్దు ప్రభా, నేను అలసిపోయాను ప్రభా, ఆనేసయ్యా. నాకు వీటి నుండి విడుదల దయచే ప్రభా అని ప్రభుని అడుగు. స్తోత్రమయ్యా.
నీవు అడిగితే తప్పకుండా ఇస్తానని ఆయన ఆశపడుతున్నాడు. ఆమేన్. అడిగిన ప్రతి వారికి అనుగ్రహించబడని ప్రభు పలుకుతూ ఉన్నారు. ఆమేన్. అడగండి ప్రియ సహోదరులారా, ఈ దివ్య సప్రసాద ఆశీర్వాదం మీ మీద ఎల్లప్పుడూ ఉండను గాక. ఆమేన్. ఈ దివ్య సప్రసాద ఆరాధన మీ అందరికీ ఆశీర్వాదకరంగా మారును గాక, ఆమేన్. దీవెనకరంగా మారును గాక, ఆమేన్. గొప్ప కార్యాలు జరిపించును గాక, ఆమేన్. మీ ఉద్దేశాలన్నీ నెరవేర్చును గాక, ఆమేన్. అతి త్వరలోనే మీరు గొప్ప కార్యాలు అనుభవించుదురు గాక. ఆమేన్. రెండు చేతులు జోడించి ఆ ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించండి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. నీవు చేసిన మేళ్ళకై నీవు చూపిన కృపలకై నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనందరిని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. 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 గుడ్ మార్నింగ్ ఫాదర్. నా పేరు జోసెఫ్ మేరీ. నేను ఉద్యోగం చేస్తున్నాను. మీరు ఆరాధన కార్యక్రమం మొదలుపెట్టిన దినము నుంచి నేను ప్రతిదినం ఆరాధనను భక్తితో పాల్గొంటున్నాము. ఈ ఆరాధన ద్వారా నా జీవితంలో జరిగిన మేలులను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఉద్యోగం చేసేటప్పుడు ఉద్యోగంలో నాతో పాటు నా స్నేహితురాలు కూడా ఉండేది. ఇద్దరం కలిసి ఉండేవాళ్ళము. మా ఉద్యోగంలో మాకు ప్రమోషన్స్ ఇస్తారనే వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో నా స్నేహితురాలకి మాత్రమే వస్తుంది, నీకు రాదు అనని నా పై అధికారులు నన్ను చాలా ఇన్సల్ట్గా మాట్లాడేవారు. కానీ నా మనసుకు నేను ధైర్యం చెప్పుకుంటూ, నా దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు, నాకు తండ్రి చిత్తమైనచో నాకు మంచి అనుకుంటే దేవుడిస్తాడని ప్రతిదినము కన్నీటి వేదనతో ఆరాధనలో పాల్గొనేదాన్ని. ఆరాధనను విని పాల్గొని నాకనే ఉద్యోగమునకు వెళ్ళేదాన్ని. అలా ఆరాధనలో పాల్గొనే క్రమంలో ప్రమోషన్స్ ఇచ్చారు. ప్రమోషన్ పోస్ట్ దానిలో నా పేరు ఉంది. మా బ్యాచ్ అందరికీ ఇచ్చారు. అందుకు దేవుడికి కృతజ్ఞురాలై ఉన్నాను. అదేవిధంగా పోయిన సంవత్సరం మే నెలలో మా కుటుంబంలో చెప్పుకోలేని వేదనలో కూరుకున్నాము. అది మా కుటుంబం వారికి మాత్రమే తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు, ఎవరితో షేర్ చేసుకోలేదు. ఎందుకు ఇలా జరిగింది అనని
అనుకున్నాము. కానీ దేవుడు ఇంకా మంచి చేయడానికే ఇలా చేశారేమో అనని ప్రతిదినం ఇంకా పట్టుదలతో ప్రార్థన చేశాము. అలాగే పోయిన సంవత్సరం జూన్లో నేను అనారోగ్యం పాలయ్యాను. ఆపరేషన్ జరిగింది. బయాప్సీ రిపోర్ట్లో నాకు స్టేజ్ 1 క్యాన్సర్ అని వచ్చింది. కానీ మేము కృంగిపోలేదు. డాక్టర్స్ రిజల్ట్ ద్వారా ఎన్నో మానసిక వేదనలకు గురి అయ్యాము. ఆ బాధలో ఫాదర్ గారికి మెసేజ్ చేశాను, ఫాదర్ ఇలా ఉంది నా పరిస్థితి, మా కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబంలో చెప్పుకోలేని వేదనతో ఉన్నాము, నేను అనారోగ్యం పాలయ్యాను, ఈ 2 సమస్యలు తీరాలని ప్రార్థన చేయండి అని ఫాదర్ గారికి మెసేజ్ పెట్టాను. ఫాదర్ గారు ఏం కాదమ్మా, నీకు స్వస్థత కలుగుతుంది అని చెప్పి ధైర్యం ఇచ్చారు. మేము ఆరాధన కూడా స్పాన్సర్ చేశాము మంచి ఆరోగ్యం కొరకు, మా సమస్యలు పోవడానికి. ఫాదర్ గారు ఎంతో ప్రార్థన చేశారు ఆ ఆరాధనలో. తరువాత పిట్ స్కాన్ రిపోర్ట్లో నాకు ఎక్కడా ఎలాంటి క్యాన్సర్ సెల్ లేదు, కాకపోతే ఆపరేషన్ ద్వారా అది నా నుంచి వెళ్ళిపోయింది అని వచ్చింది. ఫాదర్కి ఎంతో సంతోషంతో చెప్పాను. కానీ డాక్టర్స్ మాత్రం ప్రతి 6 నెలలకు ఒకసారి స్కాన్స్ చేయించుకోవాలి, ఒకవేళ అవసరమైతే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది అని కూడా నన్ను హెచ్చరించారు. కానీ నేను నా మనసును, నా శరీరాన్ని, నా సర్వస్వాన్ని ఆ దేవుడి పాదాల చేత సమర్పించి, తండ్రి నేను ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోను, ఎలాంటి ట్యాబ్లెట్ వేసుకోను, మీ చిత్తమైనచో ఇది నన్ను స్వస్థపరచండి అని ప్రతిదినం దివ్య పూజలో పాల్గొంటాను అని మానసికంగా ఆ ప్రభు ముందు సాష్టాంగపడి సమర్పించుకున్నాను. ఆ యేసు ప్రభు సప్రసాదమే నాకు టాబ్లెట్గా భావించి ప్రతిదినము దివ్య పూజలో పాల్గొంటున్నాను. దివ్య పూజ అనంతరం ప్రతిదినము ఆ దేవుడు త్రిత్వైక దేవుని ప్రేమలో పాల్గొనే అదృష్టాన్ని ఈ ఆరాధన ద్వారా పొందగలిగాము. అలా పదే ప్రార్థిస్తూ ఉండగా జనవరిలో ఫాదర్ గారికి, ఫాదర్ మా కోసం ప్రేయర్ చేయండి అని మళ్ళీ మెసేజ్ పెట్టాము. ఫాదర్ ఒకటే మాట అన్నారు, అమ్మ ఇది జూబ్లీ ఇయర్, మీకు తప్పకుండా మేలులు జరుగుతాయి అని చెప్పారు. ఎంతో సంతోషం అనిపించింది ఆ మాటల ద్వారా. మేము చెప్పుకోలేని సమస్య అని అన్నది మాకు మార్చి నెలలో తీరింది. మేము ఎంతో కృతజ్ఞులమై ఆ దేవాతి దేవునికి వందనాలు చెప్పి సంతోషంతో థ్యాంక్స్ గివింగ్గా మేము ఆరాధనని స్పాన్సర్ చేశాము. అలానే నా ప్రమోషన్ పోస్టింగ్ కూడా మా బ్యాచ్ అందరూ కూడా ప్రమోషన్ ఎందుకు వచ్చిందా అని బాధపడుతున్నారు. కానీ ఆ దేవాతి దేవుడు నన్ను మాత్రం ఎంతో ఉన్నతంగా దీవించి అందరికంటే మేలైన పోస్టులు నన్ను ఉంచి నన్ను ఇంతవరకు ఆరోగ్యంగా ఉంచారు. ఇంతవరకు నేను ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోలేదు, ఎలాంటి హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు, ఎలాంటి క్యాన్సర్కి సంబంధించిన టాబ్లెట్స్ కూడా వేసుకోలేదు, ఆరోగ్యంగా ఉన్నాను. బైబిల్లో ఒక వాక్యం ఉంది, క్రీస్తు అనుగ్రహించు శక్తిచే ఎట్టి పరిస్థితిని నేను ఎదుర్కొన్న బలము నాకున్నది అని. ఆ వాక్యము నా జీవితంలో దృఢంగా నమ్ముచున్నాను. క్రీస్తు అనుగ్రహించే శక్తిచే నేను ఆరోగ్యంగా ఉన్నాను. మా కుటుంబంలో సమస్యలన్నీ తీరిపోయినాయి. ప్రతిదినం మా దేవాతి దేవునికి ఈ ఆరాధన ద్వారా కృతజ్ఞతలు తెలుపుకొంచున్నాము. నూతన జీవాన్ని పొందగలుగుచున్నాము. ఈ ఆరాధన మేము మాత్రమే మేలులు కాకుండా మా కుటుంబంలో ప్రతి ఒక్కరు మేలులు పొందాలని ఫాదర్ గారికి మా కుటుంబ సభ్యుల అందరి పేర్లు ఇచ్చి, ఫాదర్ యాడ్ చేయండి గ్రూప్లో, మా కుటుంబంలో వాళ్ళందరూ మేలులు పొందాలి అని కూడా ఇచ్చాము. ఫాదర్ గారు ఎంతో ఓపికగా మా కుటుంబంలో వాళ్ళందరి పేర్లు కూడా యాడ్ చేశారు. అందుకు కృతజ్ఞులమై ఉన్నాము. మా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఆరాధనలో పాల్గొంటూ ఎంతో మానసిక ప్రశాంతతను, సంతోషాన్ని చెప్తున్నారు. ఎంతో ప్రశాంతంగా ఉంది, మేము ఇంతకు ముందే ఎందుకు వినలేదా అని కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలిపారు. ఎన్నో అద్భుతాలు, ఎంతో సంతోషాన్ని పొందగలుగుతున్నామని చెప్పారు. ఈ ఆరాధన మా కుటుంబంకు ఎంత మేలు చేసిందో ఈ యొక్క చిన్ని అద్భుతం ద్వారా, నా సాక్ష్యం ద్వారా చెప్పగలనుకుంటున్నాను. నేను ఇంతవరకు దాదాపు 1 సంవత్సరం అయింది నాకు ఆపరేషన్ అయ్యి. ఎలాంటి కంప్లైంట్ లేదు, ఎలాంటి బాధ లేదు. నేను 1 సంవత్సరం వరకు లేట్ చేసినందుకు కూడా కొంచెం బాధగా ఉన్నాను.
నా సాక్ష్యాన్ని చెప్పుకోవడానికి. నేను ఇప్పుడు ఎంతో సంతోషంతో దేవుడు మా జీవితంలో చేసిన మేలులను సమర్పించుకొంచున్నాము. ఈ ఆరాధన సమర్పిస్తున్న ఫాదర్ గారు ఎంతో ఆరోగ్యంగా ఉండాలని, ఈ ఆరాధన ద్వారా అందరికీ మేలులు కలగాలని ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ ఫాదర్.